హాయ్ ఆల్. హాయ్ ఆల్. ఫస్ట్ టైం మన ఛానల్లో దోసకాయ పచ్చడి చూపిస్తున్నా అనమాట. పల్లెటూరు స్టైల్ దోసకాయ పచ్చడి చూపించబోతున్నాను. ఒక్కసారి చూసేసేయండి. దానికి ఏమేమి కావాలి ఐటమ్స్ అన్ని ఫస్ట్ చూపిస్తున్నాను. తర్వాతకి ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ వన్ అయితే నాకు ఇది అంటే ఒక నైట్కి చాలన్నమాట. సో అందుకనేసి ఒక టూ చిన్న అంటే మీడియం సైజ్ దోసకాయలు తీసుకున్నా. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి, అంటే స్పైసీనెస్ అయితే మీరు ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి. నేనైతే ఈ దోసకాయలకి ఇంత తీసుకున్న స్పైసీనెస్. అండ్ 4 టమాటాస్, ఒక రెండేమో ఈ సైజు ఉన్నాయి, రెండు ఈ సైజు ఉన్నాయి, కరెక్ట్గా సేమ్ సైజు లేవు. అండ్ ఒక కొంచెం పల్లీలు, ఇంత చింతపండు, నేను చాలా చింతపండు తక్కువ వేసుకుంటాను. ఒక ఆనియన్, ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకున్నాక మళ్ళీ కలుస్తా. ఫస్ట్ అయితే దోసకాయల్ని ఫిలప్ చేసుకున్నాను నేను, సారీ చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ అయితే దోసకాయ పొట్టిదంతా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని చేదు చూడాలి. చేదు చూసిన తర్వాత హిట్టా ఏంటి అనేది తర్వాత సంగతి అనమాట. ఇది చట్నీకి పనికొస్తుందా లేదా అనేది ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది, చేసుకోవచ్చు. నేను కట్ చేసుకుంటా. చేదు చూడమని అయితే మా గుండమ్మకి ఇచ్చా అనమాట. ఫస్ట్ టైం అనమాట మా గుండమ్మ మన ఛానల్లోకి రావడం. ఎలా ఉంది, ఎలా ఉంది చెప్పు తల్లి. బయటికి వెళ్ళొద్దు, రాగరా. కొంచెం మనకి కెమెరా ఓపెన్ చేస్తే మనం లోపలికి రావన్నమాట. ఎలా ఉంది చెప్పు సాల్వి. చూడు ఎలా ఉంది. కాయ చేదుందా? తను చెప్పట్లేదు, మనం వెళ్ళిపోదాం మన పనిలోకి మనం. రెండు దోసకాయలు అయితే చేదు చూసుకున్నాను అనమాట. నేనైతే ఏదో చిన్న సైజులో ఇలా కట్ చేస్తున్నా. అమ్మ, ఎప్పుడు ఈ దోసకాయ కూర, దోసకాయ పచ్చి ముక్కలు కాకుండా ఫస్ట్ టైం మన ఛానల్లో ఏమంటారు పచ్చడి ట్రై చేస్తున్నాను, చూసేసేయండి. ఇది పల్లెటూరు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు అనమాట. అంటే పల్లెటూరు వాళ్ళనే కాదులే కానీ అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారనమాట ఎక్కువ. ఇప్పుడు మన జనరేషన్ గ్యాప్తో మనం ఏమైనా కూరలే కదా, ఏమైనా ఆయిల్లో మగ్గేవే కదా మనం బాగా చేసేది. సో అందుకని ఒక్కసారి మన ఛానల్లో పెడదాం, ఎలా ఉంటుంది ఏంది, ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అనే కాన్సెప్ట్తో నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం చేయడం. నేను తినడం అయితే ఇంత ముందుకు తిన్నాను నేను. ఛానల్లో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి ఎలా వస్తుందో. టమాటాలను కూడా అలానే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అంటే మరీ చిన్నగా కాదులే కానీ ఈ టమాటాల దొంగ వచ్చేసింది అప్పుడే. ఒక టమాటా ఎత్తుకొని పోయింది ఆ టమాటాల దొంగ. ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా కట్ చేసుకోండి వీలైనంత వరకు. ఇంత సైజులో ఉంటే చాలు, మగ్గిపోతాయి. ఫైనల్గా కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు వేయించుకోవాలి, వన్ బై వన్ వేయించుకోవాలి, చూపిస్తాను, చూసేసేయండి. ఇక ఇదైతే తెలుసా, ఇది ఏమంటారో మేమైతే సరవ అంటాం, మీరేమంటారో తెలియదు. ఇదైతే నా హెయిర్, అంటే జుట్టు ఊడిపోతే వస్తారు కదా ఇంటి ముందుకి, జుట్టుకి ఇస్తాము సామాన్లని, అట్లా కొన్నదనమాట. సిటీలో కొన్నదే ఇది. నేను హైదరాబాద్ వచ్చినాక నా హెయిర్ అంతా ఊడిపోతే ఈ సరవ, ఇంకో దీనికి మూతుంటది, అది కూడా అంత వచ్చిందనమాట. కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్నా ఈ సరవ. అప్పుడప్పుడు నాది పాత కళాయి కనిపిస్తుంది కదా, ఆ పాత కళాయి అంటే ఐ మీన్ బాగా మాడిపోయిన కళాయి కనిపిస్తుంది కదా, ఆ కళాయి, దీని మీద మూత. నెక్స్ట్ ఇంకా ఒక 4 ఐటమ్స్ ఏమో వచ్చినాయి. నా జుట్టు ఊడిపోయిన జుట్టుకి 4 ఐటమ్స్ వచ్చినాయి. ఇంకా మా అమ్మకు కొన్ని ఇచ్చా అనమాట. అంటే ఏమనంటే మా ఊర్లో ఎక్కువ ఐటమ్స్ ఇస్తారు, ఇక్కడేమి ఇస్తలేదని మమ్మల్ని ఒక పెద్ద క్యాన్ కొనమనేసి ఇచ్చా అనమాట. మీరు కూడా ఇలానే ఇచ్చుకుంటారా మీ అమ్మ వాళ్ళకనేది కూడా చెప్పండి. చాలా మంది అయితే ఇచ్చుకుంటారంట మా ఫ్రెండ్స్ని. వాళ్ళు వీళ్ళని గ్యాదర్ చేస్తే వాళ్ళు అంటారు మేము కూడా ఇట్లనే పంపిస్తామే అనేసి అంటారు అనమాట. ఇంకా ఫైనల్గా మన పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఇలా కొంచెం వేరుశనగ గుళ్ళు వేస్తున్నా. మరి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా అనేసి వేస్తున్నా. కొంచెం మసాలా పాప వాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఎందుకనంటే పాప ప్రజెంట్ ఇప్పుడు నా కాడే ఉందన్నమాట, తన టమాటాలు తింటుంది. సో అందువల్ల కొంచెం తన వాయిస్ ఏమన్నా వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. ఫైనల్గా అయితే మనం పల్లీలు వేయించుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి అనమాట, కింద పడతో సాల్వి. ఒత్తుగా టమాటాలు లేదు. ఫైనల్గా పచ్చిమిర్చి వేసుకోవాలి. మరి స్పైసీ పెరిగిద్దో తగ్గిద్దో మనకు అర్థం కాదు, నాకైతే తెలియట్లేదు కానీ నేనైతే ఇలా వేసుకుంటున్నాను. స్పైసీ తక్కువ ఉంటే చాలు, మరి ఎక్కువ అవుతాయో తక్కువ అవుతాయో చూడాలి. ఫైనల్ అయితే ఇలా వేస్తున్నా ప్రజెంట్. చాలండి, 2-3 వదిలేసిన, అందుకని బెస్ట్లే అని.
మళ్ళీ స్పైసీ ఎక్కువైంది అనుకో తినడం కష్టం కదా. సో అందువల్ల అనమాట. వీటిని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ పోస్తా వస్తున్నాయి కదా అన్ని. ఇలా అయితేనే నాకు కొంచెం గ్యాస్ ఫ్లేమ్ హైలో పెట్టాక అందువల్ల అంత దగ్గర వస్తుంది. ఇలా అయితేనే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పని లేకుండా, ఎడిటింగ్ లేకుండా సరిపోతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అయితే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయింది. వీడియోస్ ఏం అప్లోడ్ చేయక లేట్ అవుతుంది కదా. అందుకనేసి ఇక ఫాస్ట్గా ఫైనల్గా ఈ పచ్చడి ఒకటి చేసి పెడదాం డైరెక్ట్గా. ఎందుకంటే ఈ పక్కన ఎవరు లేరు, అంటే ఐ మీన్ మా పోర్షన్ పక్కన ఎవరు లేరు. నేను మా ఖాళీ పాప తప్పించి మా ఇంటి మొత్తంలో ఎవరు లేరు అనమాట. మంచిగా మనకి నచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, అంటే పెద్దగా అలా మాట్లాడుకోవచ్చు అనేసి ఇక డైరెక్ట్గా వీడియో తీయాలని ఫిక్స్ అయిపోయాను నేను. ఎందుకంటే పక్కన ఎవరైనా ఉంటే అటు ఇటు వస్తుంటారు, నాకు వీడియో తీయాలంటే ఇబ్బందిగా కొంచెం ఒకలాగా అనిపిస్తుంది అనమాట. వాయిస్ ఓవర్ డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు, కానీ పక్కన ఎవరో ఒకళ్ళు వచ్చి నాతో మాట్లాడడం అలాంటివి చేస్తుంటారు. అందువల్ల నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేను అనమాట, డైరెక్ట్గా ఇవ్వలేను. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇలా అయ్యాల్సి వస్తుంది అనమాట. సో అది ప్రాసెస్. ఫైనల్గా అయితే మన పచ్చిమిర్చి మగ్గిపోతున్నాయి, మళ్ళీ కలుస్తా. ఫైనల్గా పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. దోసకాయలు కనపడ్డాక కొనకుండా ఎవరైనా ఉంటారా? మేమైతే అస్సలు ఉండలేమంట. ఎందుకంటే మా బావకి దోసకాయలు అంటే ఇష్టం. బై మిస్టేక్లో దోసకాయలు కొనక్కరాలేదు అనుకో, మన పని అయిపోయినట్టే అనమాట. ఖచ్చితంగా కొనాల్సిందే దోసకాయలు. మాకంత ఇష్టం కాదు కానీ మా బావకి ఇష్టం. సో అందువల్ల ఇక కొనక తప్పదు, ఖచ్చితంగా దోసకాయలు అయితే కొనాలి. అయినా చాలా వరకు ఈ తెలంగాణ వాళ్ళు దోసకాయలు కొనకుండా ఉండరు. 99% కొంటనే ఉంటారు దోసకాయలు పక్క. అట్లా అనమాట. ఫోన్ వస్తుంది, మళ్ళీ కలుస్తాను. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి టమాటాలు అయితే వేసుకొని ఎంచుకున్నాను అనమాట. ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను నేను, కొంచెం టేస్ట్ వైజ్. నా స్పూన్ అయితే చిన్న లిటిల్ బిట్ ఉంటుంది అనమాట, ఖచ్చితంగా అది చూసుకోండి మీరు. కొంచెం మంది ఏంటంటే మెజర్మెంట్స్ చెప్తారు, అంటే ఐ మీన్ కొలతలు చెప్తారు కదా, ఇంత వేసుకోండి. నేనైతే కరెక్ట్గా చెప్పలేను. నాది అంటే పోపు డబ్బాలో అంతే అదే స్పూన్ ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో అదే ఉంటుంది. సాల్ట్లో తప్పించి, సాల్ట్ కారంలో తప్పించి మిగతా దాంట్లో అంతా అలా అదే స్పూన్ ఉంటుంది అనమాట. ఇక్కడ దోసకాయలు కూడా మంచిగా కట్ చేసుకున్నా కదా, అవి కూడా వేసుకుంటున్నాను అనమాట. అవి కూడా కొంచెం మగ్గితే చాలు, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. మీడియం అంటే 50% మగ్గితే చాలు అనమాట. ఇక మంచిగా అయిపోతుంది. కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే చెయ్యగానే ఒకలాంటి స్మెల్ వచ్చింది, ఇంట్లో అంతా మంచిగా తినేసిన అనమాట. యాక్చువల్గా అయితే ఈ చట్నీ మా బావకి సర్ప్రైజ్గా అంటే సర్ప్రైజ్గా చేసి పెడదాం అనుకున్నలే, కానీ ఇద్దరం టీవీలో చూసినాం అనమాట ఒకసారి. అంటే ఒక వీడియోలో ఎక్కడో కనిపించింది దోసకాయ పచ్చడి అని. సో ఇంకా చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. అయితే ఇంకా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్న ఈలోపు మా బావ ఆ రోజు ఎర్లీ ఇంటికి వస్తానమాట. ఇక ఏముందిలే ఆయనకు తెలిసిపోయిద్దిలే అనేసి ఇక జస్ట్ నేను సర్ప్రైజ్ చేయాలనుకున్నదంతా మిస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే దోసకాయ అంటే ఆయనకి ఫేవరెట్ కదా. సో దోసకాయతో ఎప్పుడు ఒక వెరైటీ ఏం చేయలేదు, ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నా కదా అనేసి అనుకున్నా, కానీ అంత అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. సో ఫైనల్గా అయితే టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దోసకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారనమాట. ఈ టేస్ట్ అయితే అసలు 99% ఖచ్చితంగా తింటారు, ఎందుకంటే మాకు అంత మంచిగా నచ్చిందనమాట. ఇది ఇంకోటి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేసిన టిఫిన్స్లోకి కూడా బోండాలోకి తిన్నాం మేము, దాంట్లోకి కూడా బాగుందనమాట. నెక్స్ట్ డే బోండాలు చేసుకున్నాం అనమాట, దాంట్లోకి తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇలా కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను నేను, ఆల్రెడీ అవి వేసుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట. కానీ ఎంత బాగుందంటే ఖచ్చితంగా నాకు అంటే ఈ దోసకాయ పచ్చడి చేసేటప్పుడు చాలాసేపు కార్తీక దీపం సీరియలే గుర్తొచ్చింది. మీకు ఏమనిపిస్తుంది? మీకు కూడా ఖచ్చితంగా గుర్తొస్తుంది అనుకుంటే, ఎందుకంటే దోసకాయ పచ్చడి అంటే కార్తీక దీపం సీరియల్లో బాగా మోగింది కదా. సో అందువల్ల అనమాట అప్పుడు చూసినా కదా, నాకు దానివల్ల బాగా గుర్తుందనమాట. అసలుకి భలేగా ఉంటాయి కదా ఇవి. పల్లెటూరులో బాగా చేసుకుంటారు, ఇప్పుడు జనరేషన్ గ్యాప్తో చేసుకోవట్లే. కానీ ప్రతిదీ కూడా చట్నీలాగా, కూరలాగా తింటే ఒక టేస్ట్ వస్తుంది, ఇట్లా చట్నీలాగా దీని మాదిరిగా దొండకాయ చట్నీ ఉంటుంది, వంకాయ చట్నీ ఉంటుంది, ఇలా చాలా వెజిటేబుల్స్తో చట్నీ ఉంటుంది. కానీ మనం అన్నిటితో తినలేము. సేమ్ ఇలానే దొండకాయ చట్నీ కూడా చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అది అప్పుడెప్పుడు తిన్నా నేను, ఇప్పుడైతే తినలేదు. ఒకసారి మన ఛానల్లో మళ్ళీ కావాలి అని అంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను.
నేను. మీరు కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనేది. ఖచ్చితంగా నేనైతే కామెంట్ చేస్తాను. కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రెసిపీ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తున్నా కానీ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఎడిటింగ్ ప్రాసెస్ అనేది కొంచెం పెండింగ్ పడిపోతుంది అనమాట. సో అందువల్ల కొంచెం లేట్ అవుతున్నాయి. ఖచ్చితంగా లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా అనమాట అని నేనైతే ఖచ్చితంగా నా మీద నాకు హోప్ ఉందన్నమాట. చాలా వరకు వీడియోస్ అయితే తీయలేదు కానీ ఉన్న దాంట్లో షార్ట్లు ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ షార్ట్సే తీసాను అనమాట స్టోరేజ్ లేకపోవడం వల్ల. నాది అసలుకి ఫోన్ అంతా ఫిల్ అయిపోయిందనమాట. మరి ఇంకా అసలు ఏది తీయొద్దో కూడా అర్థం కావట్లేదు. ఎడిటింగ్ చేద్దామంటే భయం అవుతుంది, స్టోరేజ్ ఫుల్ అంటుందని. ఇక పర్లేదు తప్పదు, ఇట్లనే ఉంటే నా ఛానల్ అంతా వెనుకబడిపోయిద్ది అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అందులో ఒకటి మొన్న రీసెంట్గా నేను మా స్కూల్కి వెళ్ళాను అనమాట, June 1. ఇక ఆ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తుర్రు మా ఇన్స్టా ఫ్రెండ్స్. సో అందువల్ల మా స్కూల్ ఫ్రెండ్స్ వాట్సాప్లో ఉంటే మిగతా ఫ్రెండ్స్ ఇన్స్టాలో ఉన్నారనమాట. సో వాళ్ళు చాలా వెయిట్ చేస్తుర్రు, వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా పెట్టాలి అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇది ఒక్క వీడియో అప్లోడ్ చేసేస్తే మిగతా వీడియోస్ ఆటోమేటిక్గా అప్లోడ్ చేసుకోవచ్చు 1 by 1 అని చూస్తున్నా. మరి ఇంకెక్కడికి వస్తుందో చూడాలి. దానికైతే ఎడిటింగ్ ఏం లేదనమాట, డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు కానీ స్టోరేజ్ కావాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ వీడియోలు కొన్ని ఎడిటింగ్ ప్రాసెస్లో పెట్టి ఉంచుకున్నాను అనమాట. సో అందుకనేసి ఇక ఇవన్నీ కంప్లీట్ చేసినాక అది పెట్టొచ్చులే అనేసి ఉన్నా అనమాట. మరి నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఇగ్నోర్ చేసేసేయండి కొంచెం. మీరు ఖచ్చితంగా ఆ రెసిపీని చూసేసేయండి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకున్నా, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా అనమాట. నేను ఆనియన్స్ వేసుకున్నా, చింతపండు కూడా వేసుకున్నాను మీరు గమనించినట్టయితే. కానీ టేస్ట్ అయితే ఏ మాటకు ఆ మాట అనమాట, తగ్గేదేలే అన్నట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నేను తిన్నా కదా ఆ ఫీలింగ్తో నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి అనమాట. అంత బాగుంది. కొంచెం మరి చట్నీ వైట్ అంటే వైట్ కదా కానీ ఒకలాంటి కలర్ వస్తుందని కొంచెం నేను పసుపు యాడ్ చేసుకున్నా. ఇది మీ ఇంట్రెస్ట్, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఆల్మోస్ట్ ఇక కుక్ అయింది కదా మంచిగానే. ఇప్పుడు దీన్ని ఇలా తింటే కొంచెం పచ్చిపచ్చుకుంటుంది అనమాట. దీన్నే లైట్గా మిక్సీ పట్టుకుని అనుకో పచ్చిముక్కలు అయింది. లేదు కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే కొంచెం పచ్చడి అయింది. దాని తర్వాత పోపు కూడా వేరే లెవెల్ అనమాట. నార్మలే పోపు పెట్టుకోకుండా కూడా తినేవాళ్ళు ఉంటారు కానీ నేనైతే పోపు వేసుకున్నాను అనమాట. మనకి ఏదైనా ఖచ్చితంగా పోపు ఉండాల్సిందే, అది చిన్న రెసిపీ అయినా పెద్ద రెసిపీ అయినా అట్లుంటుంది. ఫైనల్గా అయితే అన్నీ మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడైతే నేను పల్లీలు వేసుకున్నా, పల్లీల తర్వాత పచ్చిమిర్చి తర్వాత దోసకాయ అవి ఉన్నాయి కదా, కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోండి, ఆరాటంగా ఏమంటే మిక్సీ పట్టకండి. ఫైనల్గా మిక్సీ అయితే ఫైన్గా పట్టేసుకున్నాను అనమాట. పట్టేసుకున్న తర్వాతకి ఇంకా పోపు వేస్తున్నా నేను. కానీ మస్తుండలేండి. అయితే నేను యాక్చువల్గా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నలే కానీ దీనికి ఎందుకు ఇస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా చాలా చిన్నగా వస్తుంది. అందువల్ల నేను వాయిస్ ఓవర్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, అది మీరు నచ్చితే పాటించండి, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఏంటంటే మనం కూరలు చేస్తాం కదా, ఇప్పుడు కూరలు చేసిందంటే ఎమ్మటే ఊడ్చి వేరే గిన్నెలలో పెట్టొద్దంట మా అమ్మ చెప్పింది. వేరే గిన్నెలలో పెడితే ఊడ్చి పెడతాం కదా కూరలేని అన్నమైనా, అదే మన సంసారం కూడా అట్లనే ఇంకా ఊడ్చుకొని పోయిద్ది అనేసి అయితే చెప్పిందనమాట. నేను ఇంతకుముందుకు అలానే చేస్తానులే, కొంచెమే ఉంది కదా అని ఊడ్చేసి వేరే గిన్నెలు పెడతా అనమాట. అట్లా కాదంట, అట్లా పెట్టుకోకుండా కొంచెం మనం ఎంగిల్ చేసినాక పెడితే బెస్ట్. కానీ ఏం తినుకోకుండా ఇక కొంచెమే ఉంది కదా అని వేరే దాంట్లో పెట్టొద్దంట. ఇది జస్ట్ నేను పోపే వేసుకున్న కాబట్టి ఇప్పుడు పెట్టినా, అయితే నువ్వే పెట్టినావు కదా అని అనుకోవద్దు. పోపు వేసిన కాబట్టి పెట్టినా. కానీ మా అమ్మ చేసింది ఏంటంటే వండిన వెంటనే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం కొంచెమే ఉంటే వండిన వెంటనే పెడతాం కదా, ఆ మెథడ్లో చెప్పినా అనమాట. ఫైనల్గా అయితే చాలా బాగుంది కదా, అదే ఇక్కడ చెప్తున్నా అనమాట. నా ఫేస్ చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో. ఇంటికి వెళ్ళేసి వస్తే ఇలానే అనమాట, ఫేస్ అయితే ఫేస్ లాగా ఉండదు. లిటరలీ మాకు 1 month పట్టిద్ది మళ్ళీ మా ఫేస్ రావడానికి, అట్లా అనమాట. ఫైనల్గా అయితే ఇక మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం వీడియోలతో కుమ్మేసుకుందాం అనమాట. చాలా వరకు పెట్టాలని అప్లోడ్ చేస్తున్నాను. మరి మా సాల్వి ఎలా సపోర్ట్ చేస్తుందో చూసేసేయాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిద్దని ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, నేను ఒక వీడియోకి రీచ్ ఎక్కువ వస్తుందంటే ఇంకో వీడియోకి వచ్చింది. అసలు ఎందుకో ఏమర్థం కావట్లేదు. జనాలు దేన్ని సపోర్ట్ చేస్తారో దేన్ని సపోర్ట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఉంటుందని అయితే ఐ హోప్.
సర్లే కానీ వీడియో అంతా చూసిరు కదా, ఎలా ఉందో చెప్పేసి లాస్ట్కి చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం.